ఇది కావాలని తొక్కి పెడుతున్నారో అర్థం కాదు, లేదంటే అసలు ఆయన తప్పు లేకుండానే ప్రతిసారి దీన్ని మళ్ళీ మళ్ళీ సర్ఫేస్ చేసుకొస్తున్నారో అర్థం కాదు. ఒకవేళ అదే కనుక నిజమైతే అసలు ఇంత టైం ఎందుకు పడుతుందో అర్థం కాని విషయం. యాక్చువల్లీ శరత్ చౌదరి గారిని అడగాలి, మరి సరే ఇది ఓకే, మీరేమన్నా కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం ఏమన్నా రూలింగ్లోకి వచ్చారా? 2014-19 మధ్యలో ఏం చేశారు? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఈ వ్యవహారం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, ఆయన రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత, లేకపోతే ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత రికార్డులన్నీ తారుమారు చేశారు, లేకపోతే డాక్యుమెంట్స్ పుట్టించారు అన్నారు. సరే అదే నిజం అనుకుందాం. మరి 14-19 మధ్యలో ఆ టీడీపీ కూటమి వాళ్ళే ఉన్నారు కదా, మరి అప్పుడైనా కానీ దీని సంగతి తేల్చాల్సింది కదా. మరి అప్పుడేం చేశారు? గుడ్డుగారు వాళ్ళు పழுదవుతున్నారా? లేకపోతే అంతకుముందు ఎప్పుడు అధికారంలో లేరా? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సార్ బాజీ గారు, ఒకటి ఇక్కడ రెండు విధాలుగా దీన్ని చూడాలి. ఒకటేమో ఎప్పుడో 60ల్లోనే వారికి సంక్రమించిన 76 ఎకరాలు ఒక ఎత్తు, అది 103 ఎకరాలకి ఎలా పెరిగింది, ఎప్పుడు పెరిగింది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఒక అడుగు ముందుకేసి అసలు 68 ఎకరాలే ఫారెస్ట్ ల్యాండ్ ఎలా ఆయనకి సంక్రమించింది, అదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఇంటికి ఫారెస్ట్ గుండా అటవీ అధికారులు అప్పట్లోనే ఎలాగూ 75లోనే ఇచ్చారంట పర్మిషన్. మరి అప్పుడు ఎట్లా ఇచ్చారు? మరి ఫారెస్ట్ గుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఉంటే అవసరమైతే ఏదో రకంగా ఒకవేళ ఎప్పుడన్నా ఆ బ్రిటిష్ కాలం నుంచో లేకపోతే వేరే వేరే కారణాల చేత ఒకవేళ వచ్చినా ఫారెస్ట్ ల్యాండ్ కింద వచ్చినప్పుడు తీసేసుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్రజా ప్రయోజనాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడే అన్ని రకాలుగాను ఒప్పించో లేకపోతే బలవంతంగా అయినా సరే తీసుకునే అధికారం ప్రభుత్వంకి ఉంది. అటువంటిది ఫారెస్ట్ ల్యాండ్ అంటే అది ఇంకా ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు ఒక ప్రైవేటు ఒక్కళ్ళకి ఎవరికో ఉందని చెప్పేసి వదిలేస్తారు, అలా వదిలేరు కదా. ఒకవేళ ఎవరైనా ఉంటే కానీ నష్టపరిహారం ఏదో ఇచ్చేసో లాగేసుకుంటారు. మరి అది ఎప్పుడో జరగాల్సింది పోయి అనేక ఎంక్వైరీలు జరిగి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని పైకి తీసుకొచ్చి ఏమి తేల్చకపోవడాన్ని ఈ కూటమి ప్రభుత్వం 18 నెలలు అయిన తర్వాత కూడా. సో ఎలా చూడాలి సార్ ఇది? వాళ్ళేమో డాక్యుమెంట్లు ఇస్తారు, 2001లో కొన్నారంటారు, మేబీ అవేనేమో 76 నుంచి 103కు పెరగడానికి కారణం. కొన్ని ఎలక్షన్స్లోనే అఫిడవిట్లో పెట్టలేదంటున్నారు, మరి 24 పెట్టారని కాసేపు క్రితమే శరత్ చౌదరి గారు చెబుతున్నారు. అసలు ఈ యాంబిగ్విటీ ఏంటో అర్థం కాని విషయం సార్. సార్ బాజీ గారు, మీ ఆడియో ఇంకా మ్యూట్లోనే ఉంది. సురేష్ గారు, మీకు అట్లాగే మన ప్యానల్లో మిత్రులకి మన ఛానల్ వీక్షకులకు కూడా శుభ సాయంత్రం అండి, నమస్కారం. అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూముల అంశం మనం అనేక డిబేట్స్లో గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఈ ఇష్యూ మీద విజిలెన్స్ శాఖ చాలా లోతైన విశ్లేషణ జరిపి నివేదికలు కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు మీరు ఇందాక పేర్కొన్నట్టుగా మరి ఆ నివేదికలు విజిలెన్స్ శాఖ అధికారికంగా నివేదికలు, సాక్ష్యాలు, ఆధారాలు పేర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకని ఆయన మీద అటవీ శాఖ చట్టాల ప్రకారంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు అర్థం కాని పరిస్థితి ఒకటి. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గతంలో కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటి నుంచి, రాజకీయాల్లో ముందు నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ భూముల కబ్జాలు, అట్లాగే మైనింగ్ కబ్జాలు, దోపిడీలు, ధనార్జనే ధ్యేయంగా పనిచేసిన పరిస్థితి చూసాం. లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఒక విజిలెన్స్ వాళ్ళ నివేదిక డాక్యుమెంట్ ఉందండి. ఈ డాక్యుమెంట్లో విజిలెన్స్ వారు క్లియర్ కట్గా సాక్ష్యాలు ఇచ్చారు. ఎవిడెన్స్ నెంబర్ 1, ఫెయిర్ అడంగల్ ఫ్లేషెడ్ స్టేటెడ్ ఇన్ ది ఎలక్షన్ అఫిడవిట్. ఆయన కొడుకు ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత భూములు ఉన్నాయి, నాకు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఆయన అఫిడవిట్లో ఇచ్చారు. 295 సర్వే నెంబరు, 296 సర్వే నెంబర్స్లో 75.74 ఎకరాలు నాకున్నాయి, వాళ్ళిద్దరికి కలిపి ఉన్నాయని చెప్పేసి క్లెయిమ్ చేశారు ఎలక్షన్ అఫిడవిట్లో. మరి 295 సర్వేలో 17.69 మాత్రమే ఉన్నట్టు రికార్డు ఉంది. అట్లాగే 1905 నుంచి 2020 వరకు 296 సర్వే నెంబర్లో 6 ఎకరాలు మాత్రమే, వెరసి 23.69 ఎకరాలు మాత్రమే అక్కడ వాళ్ళకి పాత రికార్డ్స్ ప్రకారంగా ఉంది. ఇదే ఎవిడెన్స్ నెంబర్ 1. కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది
నిరాధారము, అసత్యం అని చెప్పేసి ఒక ఆధారం. అట్లాగే ఎవిడెన్స్ నెంబర్ 2, ది సేల్ డీడ్ రిజిస్టర్డ్ ఇన్ పాకాల సబ్ రిజిస్ట్రార్. పాకాల సబ్ రిజిస్ట్రార్లో వీళ్ళు ఈ భూముల్ని, ఈ సర్వే నెంబర్తో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్ నెంబర్ 2346/2000లో చేయించుకున్నారు. 295/1/1/5 15 ఎకరాలండి. దేశిరెడ్డి మంగమ్మ అమ్మినావిడ, కొన్నాడు లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి. అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 2347 295/1B 10.80 ఎకరాలు. దేశిరెడ్డి శ్రీరాములు రెడ్డి, కొన్నది ఇంద్రమ్మ, పెద్దిరెడ్డి ఇంద్రమ్మ. అట్లాగే 2001 డాక్యుమెంట్ 295/1C 10 ఎకరాలు. అది కూడా దేశిరెడ్డి కుటుంబం నుంచే. చెంగారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొడుకు పేరు మీద కొన్నాడు, రిజిస్ట్రేషన్ అయ్యింది. అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 2001 295 0.89 ఎకరాలు. దేశిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి నుంచి కొన్నారు. ఎవరు కొన్నారు? ఇంద్రమ్మ, మళ్ళీ పెద్దిరెడ్డి ఇంద్రమ్మ. మళ్ళీ ఆవిడ పేరు మీదే ఇంకో డాక్యుమెంట్ నెంబర్ 2 9.11. మొత్తం కలిపి 45.8 ఎకరాలు మాత్రమే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. వీళ్ళు కంచి వేసి మొత్తం క్లెయిమ్ చేస్తుంది ప్రస్తుతం 104 ఎకరాలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేసి చూసి కనిపెట్టింది కొత్తగా లేదు. ఆల్రెడీ డాక్యుమెంట్స్ లో వీళ్ళకు ఉన్నది 23 చిల్లర ఎకరాలు మాత్రమే. వీళ్ళంతా కబ్జా చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని అమ్మటానికి హక్కు లేదు, కొనటానికి హక్కు లేదు. అమ్మేవాడేవాడు, కొనేవాడేవాడు. ఒక అటవీ భూమి కానీ, నదీ పరివాహక ప్రాంత భూములు కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ అవి ప్రభుత్వ ఆస్తులు. వీటిని కొనే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ టోటల్గా వీళ్ళు కబ్జా చేశారు. అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా మరి అధికారుల్ని బెదిరించి కానీ, లంచాలు ఇచ్చో, ప్రలోభ పెట్టో వీళ్ళు మభ్య పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రికార్డ్స్ తారుమారు చేశారు. రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళవే అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అడంగల్ కానివ్వండి, అవన్నీ కూడా. అది ఏముందండి, వాళ్ళు మామూలు మనుషులే చేస్తున్న రోజుల్లో పెద్దిరెడ్డి లాంటి ఒక అసాధారణ వ్యక్తి చేయటం పెద్ద కష్టమేం కాదు, మ్యానిపులేషన్ చేయటం. కాబట్టి ఈ మ్యానిపులేషన్ అనేది ఇవాళది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మీరు ఇందాక క్వశ్చన్ చేసినట్టుగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు, ఆయన మీద ఫోకస్ పెడుతున్నారు, కెమెరాలు పెడుతున్నారు. కానీ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మామూలు మనిషి, మామూలు వ్యక్తి ఎవరన్నా ఏదన్నా చిన్న భూమి కబ్జా చేస్తే వాళ్ళు లోపల పడేస్తారు, తీసుకుపోయి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వేసుకుండా పోయి, రోడ్లు వేసే హక్కు ఎవరు ఇచ్చారు? ఎక్కడన్నా చట్టంలో ఉందా? అటవీ భూముల చట్టంలో ఎక్కడన్నా ఉందా? ఆయన పర్మిషన్ తీసుకున్నారంట కేంద్రం నుంచి. ఆ కేంద్రం నుంచి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన వాడెవడు? వాడిని కూడా లోపల బొక్కలో వేయాలి తీసి. ఒక అటవీ భూమిని పర్మిషన్ ఎలా ఇస్తాడండి ప్రైవేట్ వ్యక్తులకి? అంత పెద్ద సామ్రాజ్యాన్ని లోపల కంచెలు వేసి 104 ఎకరాలు దానికి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వడానికి రోడ్డు ఎలా వేస్తారు? ఈ భూములు నిజంగా ఆయనయే కావా? రికార్డు చూడకుండా ఈ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అటవీ శాఖ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళ కాంగ్రెస్ హయాంలో అప్పట్లో ఈయన చేసిన దురాగతాలు, ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి కళ్ళు మూసుకుని ఉండొచ్చు. తర్వాత అయినా కానీ ఆయన ఎందుకు భయపడుతున్నారా ఏంటి ఆయన అంటే? అది నాకు అర్థం కావట్లా. ఊరికే ఊకతంపుడుగా మనం మాట్లాడుకోవటం కాదండి, పటిష్టమైన చర్యలు కావాలా? లేకపోతే ఎవడైనా చేస్తాడు ఇలాంటి పనులు. ఇది ప్రత్యక్షంగా ఎవరో ప్రైవేటు వ్యక్తి యొక్క భూమిని కబ్జా చేసో బెదిరించి లాక్కోవటం వేరు. ఇది ప్రభుత్వ భూమి, దీనికి ఒక చట్టం ఉంది. ఎవరు ఏలి పెట్టినా, అంగుళం తీసుకున్నా చట్ట అతిక్రమణ, నేరం, క్రైమ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ టోటల్గా ప్రభుత్వం వైఫల్యం ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది, అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఇది మనం చాలా రోజులు చర్చించుకున్నాము. ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, మళ్ళీ సర్వేలు ఎందుకు? సరే, పవన్ కళ్యాణ్ గారు సర్వే చేశారు కాబట్టి హైలైట్ అవుతుంది ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టారు కాబట్టి చాలా ప్రాచుర్యం వస్తుంది. దీని మీద అధికారులు కూడా ఉరుకులు పరుగులు చేస్తారు, ఏదో జరుగుతుంది అనేది ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. కానీ అసలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆయన ఇదొక్కటే కాదండి, మారేడుమిల్లి అడవులు, అట్లాగే అక్కడ ఒక ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఒకటి కట్టాడు. ఆ భూములన్నీ చాలా మంది రైతులకి నష్టం చేకూర్చాడు. నష్టపరిహారం ఇవ్వలా, ఆ భూములు లాక్కున్నాడు ఆ రిజర్వాయర్ కోసం. ఈ ఒక్క అంశమే కాదు, ఆ అంశాలు ఈయన ఏదైతే చేశాడో, మైనింగ్ కుంభకోణాలు ఉన్నాయి ఈయన మీద ఆరోపణలు. మైనింగ్ కుంభకోణాలు ఉన్నాయి.
మెయిన్గా అటవీ ప్రాంతంలో ఉండే మనిషి కాబట్టి అటవీ భూముల్లో ఉన్న మజా ఏంటో తెలుసు ఆయనకి. ఆ మజాని ఆస్వాదిస్తున్నాడు చక్కగా. మారేడుమిల్లి అడవులు కానివ్వండి, అక్కడ గిరిజనులకు సంబంధించిన ఫండ్స్ని కాజేశాడు ఈయన. ఆ రకమైన ఆరోపణలు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇన్ని ఎవిడెన్సెస్, ఇన్ని ఆరోపణలు ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు ఇవాళ ఎన్ని సర్వేలు చేసినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు తీవ్రమైన నేరాలు ఇవి, క్రైము, ప్రజల ఆస్తి ఇది, పబ్లిక్ ప్రాపర్టీని ఈ రకంగా కాజేస్తుంటే మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరైనా కానీ చేస్తారు ఇట్లా. ప్రజలు అనుకుంటున్నారు పెద్దిరెడ్డిని ఏం చేయలేరు వీళ్ళని. మరి అదే నిజం చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి సురేష్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అతను పెద్దిరెడ్డి కావచ్చు, ఇంకొక పెద్దారెడ్డి కావచ్చు, ఎవడైనా కానీ ప్రజల ఆస్తిని కాజేసి అవినీతుల్లో పాటుపడితే ఖచ్చితంగా పట్టుకొని కాలర్ పట్టు ఈడ్చిపోయి లోపల వేయాల్సిందే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నాం.